దశాబ్దాల కాలం నుంచి వెంటాడుతున్న ప్రశ్నలకు సమాధానం దొరికిందా? మన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిని గ్రహాంతర వాసులు పరిశీలిస్తున్నారన్న అమెరికా నిఘా విభాగం మాటల్లో ఎంత మేర వాస్తవం ఉంది? మనుషులతో పాటు భూమి మీద కూడా గ్రహాంతర వాసులు ఉన్నారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తమని అడగండి అంటున్నారు అమెరికా నిఘా విభాగం అధికారులు. అయితే ఇప్పటి వరకు ఏలియన్స్ ఉన్నారని లేరని ఎడతెగని వాదనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు భూమిపైనే వారి ఉనికి ఉందంటూ అమెరికా నిఘా విభాగం అధికారులు సంచలన విషయం వెల్లడించారు. ది ఏజ్ ఆఫ్ డిస్క్లోజర్ పేరుతో కొత్తగా విడుదలైన ఓ డాక్యుమెంటరీలో విశ్వంలో మనతో పాటు మరో గ్రహంలోనూ జీవుల ఉనికి ఉందని వివరించారు. ఇతర గ్రహం నుంచి భూమిపైకి వచ్చే అంతరిక్ష నౌకలు యుఏపీ ఉన్నాయని తెలియజేశారు. వాటి గురించి తమకు స్పష్టంగా తెలుసని ఆ డాక్యుమెంటరీలో 34 మంది మిలిటరీ నిఘా అధికారులు పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం భూమిపైనే గ్రహాంతర వాసులు ఉంటున్నారని వారు కుండబద్దలు కొట్టారు. అయితే ఈ విషయంపై తమకు నేరుగానే అవగాహన ఉందని ఆ డాక్యుమెంటరీలో కొంతమంది వెటరన్ అధికారులు వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞాన పరంగా మనం ఎంత అభివృద్ధి సాధించామో పరిశీలించడానికి 1940 సంవత్సరం నుంచి ఏలియన్స్ అంతరిక్ష నౌక భూమిపైకి వచ్చి వెళుతోందని తెలిపారు. ఇక ఈ విషయాలు తెలిసి కూడా అమెరికా ప్రభుత్వం గోప్యత పాటిస్తోందంటూ విమర్శించారు. దేశ భద్రతకే ఇది పెద్ద ముప్పుగా పరిగణించబోతోందని అభిప్రాయపడ్డారు. గ్రహాంతర వాసులు యుఏపీల వేగం మన అత్యంత వేగవంతమైన ఎయిర్ క్రాఫ్ట్ల కన్నా 10 రెట్లు ఎక్కువగా ఉంటుందని, వాటి వేగం గంటకు 50,000 మైళ్లు దాటి ఉంటుందని వారు వెల్లడించారు. ఆ డాక్యుమెంటరీలో సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో, న్యూయార్క్ సెనే బ్రాండ్ కూడా తమ అభిప్రాయాలు వెల్లడించారు. నిఘా అధికారుల వాదనను వారు కొట్టిపారేశారు. ఆ యుఏపీలు ఖండాంతర ప్రయోగాలకు సంబంధించినవి కావచ్చని గిల్లీ బ్రాండ్ అన్నారు. ఇక చైనా, రష్యా లేదా వేరే శత్రు దేశాలకు చెందినవి అయి ఉండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రపంచ మిలిటరీ శక్తి సామర్థ్యాలను గ్రహాంతర వాసులు పరిశీలిస్తున్నారని నమ్ముతున్నట్లు మాజీ మిలిటరీ అధికారి ఎలిజోండో చెప్పారు. మరి భూమిపై గ్రహాంతర వాసుల ఉనికి ఉందంటారా?
మరి భూమిపై నిజంగా గ్రహాంతర వాసుల ఉనికి ఉందంటారా? ఇదే విషయానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని వెల్లడించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, అమెరికా నిఘా విభాగం చెప్పినట్లు భూమిపైనే గ్రహాంతర వాసుల ఉనికి ఉందంటారా? దీంట్లో నిజమెంత? ముందుగా మనము ఈ గ్రహాంతర వాసుల గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ప్రతిసారి వీళ్ళ గురించి ఒక వర్డ్ ఏలియన్స్ అని మనం వింటున్నాము. ఇది ఏలియన్స్ అనే వర్డ్ మీనింగ్ ఏంటంటే ఇది అదర్ దెన్ భూమి మీద ఉన్నటువంటి ఆరిజినేషన్ తో ఉన్నటువంటి జీవంతో కూడుకున్నటువంటి ఒక కాన్సెప్ట్, అంటే జీవంతో కూడుకున్నటువంటి గ్రహాంతర వాసులుగా మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాము. కానీ ఇప్పటి వరకు లైవ్ గా, అంటే ఈ కాన్సెప్ట్ ఏదో ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. గత ఇప్పుడే కాదు, ఏన్షియంట్ మన ఈజిప్షియన్ సివిలైజేషన్ కావచ్చు, గ్రీక్ సివిలైజేషన్ లో కూడా ఇలాంటి కథనాలు మనం విన్నాము. మిడివల్ ఏజ్ 19th 20th సెంచరీలో కూడా మనం ఇలాంటి విషయాలు, అంటే ఏదో కొంత సైన్స్ డెవలప్ అవుతున్న సందర్భంలో కన్నా ముందు రిలీజియన్ కు ముడిపడి ఉన్నటువంటి అంశాలు కూడా మనం చూసాం. మనం మైథలాజికల్ సినిమాల్లో కూడా బయటి నుంచి వెళ్ళి వచ్చినట్టు గ్రహాంతర వాసులు సినిమాల్లో కూడా చూసాం మనం. ఆ తర్వాత రీసెంట్ గా ఈ మోడర్న్ ఏరాలోకి వచ్చేసరికి మనకు చాలా ఫిక్చియస్ లిటరేచర్ కావచ్చు, లేదా దీని మీద చాలా సైన్స్, శాస్త్రీయంగా స్పేస్ టెక్నాలజీ ఒక పక్కన అభివృద్ధి చెందుతున్న సందర్భంలో ఇవాళ మనం చూస్తూ ఉన్నాము. చాలా పాపులర్ మూవీస్, పాపులర్ టీవీ సీరియల్ కూడా వచ్చాయి. స్టార్ ట్రెక్ అని, స్టార్ వార్స్ అని చాలా మనం చూసాం. దీనివల్ల కొన్ని వందల వేల కోట్ల లక్షల కోట్ల బిజినెస్ కూడా చేసుకున్నారు ఈ మీడియా వాళ్ళు, సినిమా వాళ్ళు దీని మీద. అలాగే దీనికన్నా మించి మనం చూస్తే ఎందుకు ఈ యొక్క స్టార్ వార్స్ యొక్క ఇంపాక్ట్ ప్రజల మీద, సమాజం మీద ఎక్కడ కనబడుతుందంటే మీకు ప్రధానంగా ఈ మిలిటరీ వాళ్ళు ఈరోజు ఒక కొత్త కథనాలు, అమెరికన్ యుఎస్ మిలిటరీ కావచ్చు, మిగతా, అంటే ఎప్పుడైతే ప్రపంచ వ్యాప్తంగా ఒక ఉన్నటి వరకు, అంటే రీసెంట్ గా కూడా మనుషుల మధ్యలో మన మన మధ్యలో, కాంటినెంట్స్ మధ్యలో, మన దేశాల మధ్యలో మొన్నటి వరకు కూడా ఒక పెద్ద యుద్ధాలు, అంటే ఒక జాతికి ఇంకో జాతికి మధ్యలో, ఒక బౌండరీకి ఇంకో బౌండరీకి మధ్యలో మనం దేశాలు, ఖండాలను ఏర్పరచుకొని మనం యుద్ధాల నుండి ఇప్పుడే సైన్స్ వైపు మరలుతున్నటువంటి పరిస్థితిలో ఈ విధానానికి ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతా ఉన్న పరిస్థితి మనం చూసాం. ఇవాళ ఎంత అడ్వాన్స్ గా ఈ యొక్క ఇది జరుగుతుందంటే మీకు చాలా కథనాలు కూడా ఉన్నాయి ఇందులో. ఇప్పుడు డార్క్ ఈక్వేషన్ థియరీ అని, సమ్ పారాడాక్స్ థియరీ అని, ఇవన్నీ చాలా థియరీలు కూడా మనం చూసాం, పుస్తకాల్లో మనం చదువుకున్నాము. ఏ రకంగా వాళ్ళు కొంతమంది దీన్ని ఫిక్షన్ అంటారు, కొంతమంది దాన్ని లేదు ఇది సైంటిఫిక్ గా కొంత బ్యాక్గ్రౌండ్ ఉందంటారు. ఈరోజు ఇలాంటి వాటిలో కూడా ఆస్ట్రోబయాలజీ అని, తర్వాత ఎక్స్టర్నల్ హంట్ ఫర్ ద ఏలియన్స్ అని, ఇలాంటి కొన్ని పదాలు మనం వాడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఎక్స్టర్నల్ గా టెక్నాలజీని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు గ్రహాంతర వాసుల దగ్గర నుండి అని చెప్పి. ఫ్లయింగ్ సార్సెస్ అని మీకు గుర్తుందో లేదు, ఫ్లయింగ్ సార్సెస్ వస్తున్నాయి మనకు. మన సినిమాలో చూసాం, ఫ్లయింగ్ సార్సర్ లో ఉన్న ఒక బృహత్తరమైనటువంటి ఫిక్చియస్ ఎనర్జీ చూపిస్తున్నారు. ఏ రకంగా వాళ్ళకు ఉన్నటువంటి మన భూమి మీద లేనటువంటి టెక్నాలజీని, భూమి మీద లేనటువంటి శక్తియుక్తులను అన్నింటిని కూడా చాలా క్షుణ్ణంగా చాలా సినిమాల్లో చూపించి మనల్ని మొత్తం మానవాళిని, మానవ జాతిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఈరోజు దాని యొక్క అడ్వాన్స్ స్టేజ్ ఈరోజు మనం చూస్తా ఉన్నాము. ఏ రకంగా వివిధ దేశాలు, ఇవాళ అమెరికా, యూకే, జపాన్, తర్వాత మన రష్యా లాంటి వాళ్ళు కూడా దీని మీద డబ్బులు స్పెండ్ చేసి దీన్ని ఏ రకంగా వాళ్ళు స్పేస్ టెక్నాలజీ మీద స్పెండ్ చేసి ఇలా స్పేస్ షిప్ ను బయట, ఇప్పుడు స్పేస్ షిప్ ద్వారా ఇలా సునీత విలియమ్స్ ఒక హాట్ న్యూస్ లాగా మారినటువంటి పరిస్థితి అంతా చూస్తే కూడా వీళ్ళు అడ్వాన్స్ అవుతున్నటువంటి సైన్స్ ను ఎప్పటికప్పుడు ఒక రకంగా రీసెర్చ్ అండ్ టెక్నాలజీ మీద స్పెండ్ చేస్తున్నటువంటి డబ్బు, దాని ద్వారా వస్తున్నటువంటి ఆ డబ్బు ద్వారా వాళ్ళు ఏ రకంగా ప్రపంచ దేశాల మీద తమదైన శైలిలో ఒక గుత్తాధిపత్యాన్ని చాటుకోవడం,
తమదైన శైలిలో వాళ్ళు ఒక బిజినెస్ మాడ్యూల్స్ కూడా ఇవాళ చూసారు మీరు, ఎలాన్ మాస్క్ లాంటి వాళ్ళు కొత్తగా ఇలాంటి ఫిక్చర్స్ బేస్డ్ విషయాల నుంచి వెళ్ళి కొంత రియాలిటీకి ప్రజల అవసరాల స్థాయికి తీసుకొస్తామని చెప్పి కూడా వాళ్ళు ఎంత పెద్ద బిజినెస్లు చేయడం, ఈ బిజినెస్లలో ఏఐ లాంటి టెక్నాలజీలను యూజ్ చేయడం, ఈ బిజినెస్ లోనే ఏ రకంగా పోటీ జరుగుతా ఉంది ప్రపంచ దేశాల్లో, చైనా వర్సెస్ అమెరికా కావచ్చు. ఇవన్నీ కూడా ఒక ఒక పక్కన ప్రజల యొక్క దృష్టిని మరలించడానికి ఏలియన్స్ ను ఎప్పటికప్పుడు వాడుకోవడం, తద్వారా వాళ్ళ ఇన్నోవేషన్స్ కి డిమాండ్ తీసుకురావడం, ఆ ఇన్నోవేషన్స్ ద్వారా ప్రజల్లో కామన్ మ్యాన్ యూటిలిటీ లెవెల్ కూడా తీసుకురావడం, ఇవంతా కూడా ఒక ఇంటర్లింక్డ్ వ్యవస్థగా మనం చూడొచ్చు. ఆ ఇంటర్లింక్ వ్యవస్థల్లో మనము చాలా అంటే ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళను ఒక వాళ్ళ ద్వారా బిజినెస్ చేయడం అనేది ఒక మోడర్న్ వే ఆఫ్ డీలింగ్ ద థింగ్స్. ఇప్పుడు మీకు మోడర్న్ ఏరాలో దీనికి చాలా ఇంపార్టెన్స్ రావడానికి కారణం ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఏ రకంగా ఒక షేర్ ఇన్వెస్టర్స్ వాళ్ళ ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే, ఇలా ఎలన్ మాస్క్ తమ షేర్ వాల్యూని ఏ స్థాయికి తీసుకెళ్లారంటే ఫిక్చర్స్ గవర్నమెంట్స్ తో కలిసి పనిచేసి వాళ్ళకి వాళ్ళ యొక్క ఇన్నోవేషన్స్ యొక్క ఫలితాలను ప్రభుత్వాలకు ప్రజలకు తీసుకొచ్చి చూపిస్తామనేటువంటి ఒక ప్రక్రియలో భాగంగా ఈరోజు ఈ ఏలియన్స్ ను వీటన్నిటిని కూడా వాడుతున్నారు కదా. వాడినప్పుడు మనం చూస్తా ఉన్నాం ఏ రకమైనటువంటి ఈ మోడర్న్ ఏరాలో జరుగుతున్నటువంటి ఈ చర్చ ద్వారా వాళ్ళు ఎట్లా బిజినెస్ కానీ, ఎట్లా ప్రభుత్వాలు తమ గుత్తాధిపత్యాలు కానీ, ఎట్లా మానవ జాతిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ, ఇన్ఫ్లుయెన్సర్ గా వాడుతున్నారు ఈ అంతా కూడా ఈ కాన్సెప్ట్ ని. సో ఇదంతా కూడా ఇట్ హెస్ బికమ్ పార్ట్ ఆఫ్ ది గ్లోబల్ హ్యూమన్ లైఫ్ లో ఒక భాగంగా మారిపోయిన దాన్ని, అంటే ఎప్పటికప్పుడు దాన్ని మారుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను ఎన్కరేజ్ చేయడంలో ఈ స్పేస్ టెక్నాలజీ, ఏలియన్ టెక్నాలజీ, తర్వాత వీటన్నిటిని కూడా ఏదో దీని ద్వారా మనము కొత్త ఇన్నోవేషన్స్ ద్వారా మనము, అంటే అక్కడ స్పేస్ లో మనం రియల్ ఎస్టేట్ అడ్వాన్స్ స్టేజ్ ఏంటంటే మూన్ మీద మేము స్థలం చూపిస్తాం, స్పేస్ లో మీకు లైఫ్ ను మీరు వెళ్ళి అక్కడ కూడా భవిష్యత్తులో అక్కడ కూడా ఇల్లు నిర్మించుకొని ఉండొచ్చు, లేదా స్పేస్ లోనే మీరు ఇప్పటి వరకు మీరు విమానాల్లో తిరిగారు, మీరు రానున్న రోజులలో స్పేస్ లో కూడా మీరు తిరగడం ద్వారా అక్కడ మీరు గ్రహాంతర వాసులు మీకు కనబడతారు అనేటువంటి ఒక కొత్త విధానాన్ని, కొత్త వ్యవస్థని సృష్టించడంలో ఏలియన్స్ ఒక ప్రధాన పాత్ర పోషిస్తుందా అని మనందరికీ కనబడుతున్నటువంటి చాలా సంశయాలకు ఇది ఒక డ్రైవ్ ఫోర్స్ లాగా కనబడతా ఉంది. సో డెఫినెట్ గా ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో ఈ మిలిటరీ, అమెరికన్ మిలిటరీ వాళ్ళు కూడా దీంట్లో వాళ్ళ ఫైండింగ్స్ ఇచ్చారనేది ఒక బిజినెస్ మాడ్యూల్లో ఇదంతా కూడా ఒక ప్రొజెక్షన్స్ లాగా కూడా మనకు కనబడుతుంది. ఈ ప్రొజెక్షన్స్ అన్ని కూడా నిజంగా కనబడితే వాటిని ఎప్పుడైనా ప్రాక్టికల్ గా ప్రజల ముందు తీసుకొస్తే మరి వాళ్ళ యొక్క అనలైజ్ చేస్తే వాళ్ళ యొక్క ఏంటి సైంటిఫిక్ గా, బయాలజికల్ గా ఏంటి వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఏంటి అంటే ఇంతవరకు ఏమీ ఎక్కడ కూడా పెద్దగా గ్రహాంతర వాసుల గురించి రాలేదు. బట్ ఆ డ్రైవ్ ఫోర్స్, దాని యొక్క వెలుగులో చాలా బిజినెస్లు, చాలా వ్యవహారాలు, ప్రభుత్వాల రాజకీయ పరంగా కావచ్చు, టెక్నాలజీ పరంగా కావచ్చు, బిజినెస్ మెన్ పరంగా కావచ్చు, చాలా అడ్వాన్స్ గా వాడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రపంచవ్యాప్తంగా మనకు కనబడతా ఉంది. ముఖ్యంగా కొన్ని దేశాలు ఈరోజు స్పేస్ షిప్ ను తయారు చేసి అలా అక్కడికి తీసుకెళ్లి చూపిస్తున్న తీరు, ఇది డెఫినెట్లీ ఇట్ ఈస్ బికమింగ్ పార్ట్ ఆఫ్ ద కామన్ మ్యాన్స్ లైఫ్ అని చెప్పుకోవచ్చు. ఎస్ వెంకటేశ్వరరావు గారు, అంటే మీరు చెప్పినట్లుగా కూడా మిలిటరీ వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. కాకపోతే ఒకవేళ మనం వర్షన్ కనుక చూసుకున్నట్లయితే గనక గోప్యంగా ఉంచుతున్నారు, ఏలియన్స్ ఉనికి అనేది ఉంది, అందుకే కొంతమంది శాస్త్రవేత్తలు ఇది తెలిసినప్పుడే గోప్యంగా ఉంచుతున్నారు అంటున్నారు. మరి మీ వర్షన్ ఏంటి? అంటే గోప్యంగా ఉంచడం అనేది దేనికోసం గోప్యంగా ఉంచుతున్నారు అంటే వాళ్ళు దాని నుంచి ఏదో లబ్ధి పొందాలని. అంటే నిజంగా ఉందా లేదో ఎవరికి తెలియదు, కానీ ఉంది అనేటువంటి ఒక భ్రమలో కూడా ఇప్పుడు సపోజ్ ఎంత వైరుధ్యమైనటువంటి రాజకీయ, ఆర్థిక విధానాలు మన దగ్గర ఉంటాయంటే ఇప్పుడు ఒక పక్కన అమెరికా లాంటి దేశాల్లో కూడు గుడ్డ నీడ కోసం ఇబ్బంది పడుతున్న సమాజం ఉంది. ఇంకో పక్కన
కొద్దిమంది అంటే అమెరికాలో ఒక 1% ఆఫ్ ద పాపులేషన్ కార్పొరేట్ వ్యవస్థ ద్వారా అమెరికా ప్రభుత్వాలను శాసిస్తుంది. అదే పరిస్థితి ఇలా రష్యాలో ఉంది, అదే పరిస్థితి చాలా దేశాలు, ఇలా ఇండియాలో కూడా అదే పరిస్థితి ఉంది. సో వీళ్ళందరికీ ఒక ఒక డ్రైవ్ ఫోర్స్ ఏంటంటే మానవాళి మీద వాళ్ళ యొక్క గుత్తాధిపత్యం కావచ్చు, వాళ్ళకి బిజినెస్ చాటుకోవడానికి ఇది ఒక ఒక అంటే ఈ ఏలియన్ కాన్సెప్ట్ అనేది ఒక వాళ్ళకు ఒక ఆయుధంగా దొరికింది. ఆ ఆయుధాన్ని వాళ్ళు వాడుతున్నారు. కానీ వాస్తవంగా ఈ రోజు వరకు కూడా బయటికి తీసుకొచ్చి దీని యొక్క స్వరూపం ఇది అని చెప్పే పరిస్థితి ఇప్పటివరకు ప్రపంచంలో రాలేదు. ఒకవేళ వాళ్ళు ఇమ్మీడియట్ గా చూపిస్తే వాళ్ళు చాలా అంటే ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితిలో కూడా ఇంకా లేదు సైన్స్ కానీ టెక్నాలజీ. బట్ స్టిల్ దాన్ని మాత్రం చాలా సక్సెస్ఫుల్ గా ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాగా వాడుతున్నారు అనేది మనకు స్పష్టంగా కనబడుతోంది. లక్షల కోట్ల రూపాయలు ఇవాళ స్పేస్ టెక్నాలజీ మీద వాళ్ళు స్పెండ్ చేశారు. లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ఏఐ టెక్నాలజీ మీద స్పెండ్ చేశారు. ఇవన్నీ అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ వాట్ ద ఏలియన్ కాన్సెప్ట్స్ కి ఇది ఒక తోడుగా మాట్లాడుకునేటువంటి విధానంగా దీన్ని ప్రమోట్ చేస్తున్నారా అనేటువంటి దానికి కూడా మనకు ఒకసారి కరెక్ట్ అయిన సమాధానాలు దొరకవు. కానీ బట్ స్టిల్ దే ఆర్ యూజింగ్ ఇట్ అని మనం అనుకోవచ్చు. అయితే వెంకటేశ్వరరావు గారు, ఒకవేళ నిజంగా ఏలియన్స్ గ్రహాంతరవాసులు ఉన్నారనే ప్రచారం అయితే దశాబ్ద కాలం నుంచి జరుగుతూనే ఉన్నప్పటికీ ప్రచార పరంగా కానీ డైవర్ట్ చేసుకోవడానికి లేదా పక్కదారి పట్టించడానికి ప్రజల్ని కొంత పక్కన పెట్టినట్లయితే గనక, ఒకవేళ నిజంగా గ్రహాంతరవాసులు ఉన్నట్లయితే మన సాంకేతిక పరిజ్ఞానాన్ని, భద్రతను ఏలియన్స్ పరిశీలిస్తున్నట్టుగా కూడా ఒక ప్రచారం, ఒక వాదన ఉంది. మరి మన భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం లేదంటారా? మరి ఎంత మేర మనం సేఫ్గా ఉన్నాం? ఇప్పుడు ఒకటండి, మనము మన పక్కన ఉన్నటువంటి ప్రకృతి వైపరీత్యాల గురించి మనం ఇవాళ కరెక్ట్ అయిన సమాధానం, ఇప్పుడు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ సమ్మిట్ లో కరెక్ట్ గా సమాధానం చెప్పలేని మన ప్రభుత్వాలు ఇవాళ ఏలియన్ గ్రహాంతర వాసుల నుంచి వెళ్ళి మనం భూమిని కాపాడుతాం అనేటువంటి వైరుధ్యమైనటువంటి వాదనలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు అర్థమవుతుంది. కొన్ని ప్రశ్నిస్తే సమాధానాలు చెప్పలేని దగ్గర దాన్ని భ్రమలకు తీసుకెళ్లే పరిస్థితిలో ఇలా ఏలియన్స్ గురించి మాట్లాడుతా ఉన్నా. అంటే ఏంటంటే ఎప్పటికప్పుడు మనిషిని డైవర్ట్ చేసుకోవడానికి, మనిషి అంటే ఇప్పుడు వాళ్ళ బిజినెస్ నడుపుకోవడానికో లేకపోతే కొంత ఒక గుత్తాధిపత్య ధోరణి పెంచుకోవడానికి వాళ్ళ యొక్క దీనికి చాలా వరకు యూజ్ అవుతుంది. మీరు చెప్పేటువంటి ఈ గ్రహాంతర వాసుల నుంచి రక్షణ లాంటి పదాలు వాళ్ళు వాడుతుంది. ఇప్పుడు ఒక మిలిటరీ ఇలా మీరు చూశారు, పోస్ట్ కోల్డ్ వార్ అంటే రష్యా అమెరికా యుద్ధ తర్వాత ప్రపంచంలో ఒక మార్పు బిజినెస్ మీదకి తీసుకొచ్చారు. అంటే ఆనాడు పూర్తిగా వాళ్ళ యొక్క దేశ సంపదని మొత్తం యుద్ధ వాతావరణాన్ని, అటమిక్ బాంబులు తయారు చేసే పరిస్థితి నుండి స్లోగా ఈరోజు దీనికి తీసుకొచ్చారు. ఈ రకమైనటువంటి డైవర్షన్ ఆఫ్ ది బిజినెసెస్ ని చూస్తే మీకు ఈ రోజు మరొక స్టెప్ అక్కడి నుండి నెక్స్ట్ దీన్ని డ్రైవ్ ఎక్కడికి తీసుకెళ్ళాలి అన్నప్పుడు మనకి ఇది అర్థమవుతుంది. సో ఇలాంటి పరిస్థితిలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఏ రకంగా ఈ రకమైనటువంటి వాదనలకు తావిస్తున్నారు అనే దానికి మనకు సమాధానం దొరుకుతుంది. ఓకే వెంకటేశ్వరరావు గారు, రైట్ అండి, థ్యాంక్ యూ అండి.
ఇక ఇప్పటి వరకు ఏలియన్స్ ఉన్నారని లేరని ఎడతెగని వాదనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు భూమిపైనే వారి ఉనికి ఉందంటూ అమెరికా నిఘా విభాగం అధికారులు సంచలన విషయం వెల్లడించారు. ది ఏజ్ ఆఫ్ డిస్క్లోజర్ పేరుతో కొత్తగా విడుదలైన ఓ డాక్యుమెంటరీలో విశ్వంలో మనతో పాటు మరో గ్రహంలోనూ జీవుల ఉనికి ఉందని వివరించారు. ఇతర గ్రహం నుంచి భూమిపైకి వచ్చే అంతరిక్ష నౌకలు యుఏపీ ఉన్నాయని తెలియజేశారు. వాటి గురించి తమకు స్పష్టంగా తెలుసని ఆ డాక్యుమెంటరీలో 34 మంది మిలిటరీ నిఘా అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం భూమిపైనే గ్రహాంతర వాసులు ఉన్నారని వారు కుండబద్దలు కొట్టారు.